తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుందా జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొత్తం ట్రంప్‌కి సంబంధించి అమెరికాలో ఒక సర్వే జరిగింది. అయితే అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా వరస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ అని అమెరికన్స్ చెప్తున్న పరిస్థితి. అయితే త్వరలో అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇంపీచ్‌మెంట్ దిశగా కూడా ట్రంప్ వెళ్తారు అనేది కూడా కొంత జరుగుతోంది. ట్రంప్ ఇంపీచ్‌మెంట్ అవుతారు అనేది. ట్రంప్ రాజీనామా చేసే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. నమస్కారం ఎంజీ రావు గారు. రావు గారు, ఏంటి ఈ ట్రంప్ మొత్తం అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా వరస్ట్ ప్రెసిడెంట్గా అక్కడ పబ్లిక్ చెప్తున్న పరిస్థితి ఏంటి? కారణాలు ఏంటి? ఒక దిశగా ఏమో అమెరికా ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాము, ఈ యుద్ధం వల్ల కూడా కొంత లాభం చేకూరుతుంది అనేది అతను చెబుతున్నాడు. ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. 45థ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ సిన్స్ 1779 అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈయన 45వ ప్రెసిడెంట్. కానీ ఈ 45 మంది ప్రెసిడెంట్‌లో ద గ్రేట్ ఫస్ట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి, రూజ్వెల్ట్ నుంచి, తర్వాత మనకు అబ్రహం లింకన్, ఇలా ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్‌లందరిలోకెల్లా ఈయన్ని పోలిస్తే ద వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ప్రెసిడెంట్‌గా అమెరికా చరిత్రలో ఈయనకి ఇప్పుడు ప్రజాదరణ తగ్గిపోయింది. సుమారు ఈయన ప్రజాదరణ 39% తగ్గిపోయింది ఒక సర్వే ప్రకారం. మైనస్కి వెళ్ళిపోయిందండి. 39. ఇప్పుడు ఇరాన్ వార్ ప్రకటించిన తర్వాత అది ఇంకా రెడ్యూస్ అయిందనేది కూడా మనకు తెలుస్తుంది. ద వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెమోక్రటిక్ హిస్టరీ అనమాట. అంతటి దారుణమైంది వచ్చేసింది. ఇప్పుడు అమెరికా అంతటా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. మళ్ళా ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది అమెరికా డెమోక్రటిక్ చరిత్రలోనే అతి పెద్ద ప్రొటెస్ట్‌గా నిలిచిపోతుందంటండి. ఇది ఇంకా ద గ్రేట్ అమెరికాలో ఇంకా వర్స్ట్ ప్రదర్శనలుగా నిలచబడిపోతున్నాయనమాట. ఎందుకంటే వర్స్ట్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల. ఏం జరుగుతుందంటే 1963లో సివిల్ రైట్స్ మూవ్‌మెంట్ జరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సందర్భంలో. అది యూఎస్ హిస్టరీలో ఫస్ట్ గ్రేటెస్ట్ సివిల్ లిబర్టీస్ మూవ్‌మెంట్ అనమాట వాషింగ్టన్ డీసీలో. వర్ణ వివక్షకు యెస్ అండి. అదేంటంటే ఐ హావ్ ఎ డ్రీమ్ అనుకుంటూ ఒక స్పీచ్‌తో అది మొదలవుతుందనమాట. ఇప్పుడు ఒబామాతో ఒక అద్భుతం అయితే ఆవిష్కృతమైంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ చరిత్రలో. తర్వాత 1969లో వియత్నాం వార్‌కి ఎగెనిస్ట్‌గా ఇంకొక ప్రొటెస్ట్ జరిగింది, నిరసన జ్వాల. అది యూఎస్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇప్పుడు మూడోది జరుగుతుంది నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది. ఇది యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాకు వద్దు అన్నట్టు జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రస్తుతం ఈ మూవ్‌మెంట్ ఎలా ఉందంటే అక్రాస్ ది 50 స్టేట్స్, అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ మూవ్‌మెంట్ జరుగుతుంది. దాంతోపాటు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్స్ అన్నిటి చోట్ల అమెరికన్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు వన్ సర్వే ఏంటంటే అరౌండ్ 10 మిలియన్ పీపుల్, అంటే 1,00,00,000 మంది అమెరికన్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ అమెరికాలో ఉన్న ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా, నార్త్ నుంచి సౌత్ దాకా ఉన్న అన్ని సిటీలు, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న ఈ బోస్టన్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సౌత్లోకి వచ్చేటప్పటికి ఈ టెక్సాస్, ఫ్లోరిడా ప్రావిన్సుల దాకా, తర్వాత వెస్ట్లో చూసుకుంటే కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, పోర్ట్లాండ్, ఈ స్టేట్లన్నిటిలో కూడా జరుగుతుంది. మొత్తం మిడ్ అమెరికాలో కూడా జరుగుతుంది. 50 స్టేట్లో జరుగుతుంది. అంటే ఈ స్టేట్లో ట్రంప్‌కి తక్కువ ఈ వ్యతిరేకత ఉందని చెప్పడానికి వీలు లేకుండా జరుగుతుందనమాట. ఇది యూఎస్ హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ ప్రొటెస్ట్ మూవ్‌మెంట్ జరుగుతుందంటండి. అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో వచ్చి ఇప్పుడు 2026 మార్చ్, అంటే 12 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన పూర్తి చేసుకున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 10 నెలల పాటు ఆయన అధికారంలో ఉండబోతున్నాడు. కానీ ఒక సంవత్సరానికే ఆయన మీద విరక్తి వచ్చేసింది యూఎస్ హిస్టరీలో. ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరుగుతుందంటే వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ వారు, అదేవిధంగా దౌత్య విధానం, ఆయన ఫారిన్ పాలసీలో ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండడం వల్ల అది ప్రధానంగా బాగోలేదని చెప్పడం. 2, అక్కడ టారిఫ్స్, యుఎస్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం అయిపోయింది. యుఎస్ని ఒంటరి చేసేసింది. యుఎస్కి ద గ్రేట్ అమెరికా గ్రేట్ అగైన్ కాదండి, అమెరికా వీక్ ఫర్ ఎవర్ అన్నట్టు చేసేసింది అనమాట. అదొకటి దారుణం రావడం. తర్వాత 3 అత్యంత ప్రధానమైందంటే ఇమిగ్రేషన్ లాస్. ఇప్పుడు మనకి H1B వీసాలు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోవడం, ఇండియన్స్ కూడా అక్కడ బాధపడడం. ఇది మనకే కాదండి,
ఈవెన్ అమెరికాకే గ్రేట్ లాస్ అనమాట. ఎందుకంటే అమెరికా గ్రేట్ ఎందుకు అయ్యిందంటే ప్రపంచంలో ఉన్న టాలెంట్ పూల్ అంతటిని అది అట్రాక్ట్ చేయడం వల్ల అది అయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క ఏది వలసల మీద నిషేధాలు, అందరిని వివక్ష చూపడం వల్ల, ట్రంప్ చూపడం వల్ల అమెరికాకే ఎక్కువ లాసు. దీనివల్ల ఎక్కువ వర్ణ వివక్షత అనేది అమెరికాలో జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రపంచంలో చాలా కాన్స్టిట్యూషన్స్‌కి ఆదర్శం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కొన్ని విషయాలని అమెరికా కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి అక్కడి నుంచి మనం కొన్ని తెచ్చుకున్నాం కూడా. సివిల్ లిబర్టీస్ అని, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇలాంటి విషయాలు. కాబట్టి అంత గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్, అంత గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఈయన పరిపాలన అంతా అమెరికన్ కాంగ్రెస్‌ని బైపాస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా జరుగుతుందనమాట. అమెరికన్ చరిత్రలోనే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఆయనే చెప్తున్నాడు, నాకు ఐ యామ్ ది గ్రేట్, నేనే అల్టిమేట్ అథారిటీ. టారిఫ్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ముట్టికాయలు చేసింది ఎస్ కదా! అండి. టారిఫ్స్‌ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ముందుకెళ్ళిపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అక్కడ వెనిజులాలో ఆ ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేసి తీసుకురావడం, తర్వాత యూఎస్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడం, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవ్వడం. ఫస్ట్ టైం అమెరికా చరిత్రలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అనేది సూపర్ పవర్ అనమాట. తిరుగులేని శక్తి. కానీ ఈ తిరుగులేని శక్తి 1945 తర్వాత మొట్టమొదటి, ఒక రకంగా చెప్పాలంటే 1918 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిగా 100 సంవత్సరాల్లో ఒంటరిది అయిపోయింది, ఏకాకి. ద గ్రేట్ బ్రిటన్ ఏంటంటే ఎప్పుడూ కూడా యూఎస్‌కి ఎక్కడ ప్రతి యుద్ధంలో సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అదే సపోర్ట్ చేయలేదంటే ఎంటైర్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్‌షిప్ అనేది ఉంటది నాటోది. అదంతా విచ్ఛిన్నమైపోవడం, అమెరికాకి అసలు ఎయిర్ స్పేసే క్లోజ్ చేసింది స్పెయిన్, ఇటలీ అనమాట. అంటే అమెరికా అంత వర్స్ట్ నేషన్‌గా నిలిచిపోయిందనమాట. ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్ డిప్లొమాటిక్ అఫైర్స్ అండి. కాబట్టి అమెరికన్ ప్రజలందరూ ఆయన్ని అసహ్యించుకుంటున్నారన్నమాట. ఈయన మాకు వద్దు అని ప్రకటిస్తున్నారన్నమాట. అంతటి విప్లవం జరిగిద్దని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ రెండోసారి అధ్యక్షుడు రావడం. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఎప్‌స్టీన్ ఫైల్స్. అసలు అమెరికా చరిత్రలో ఏ ప్రెసిడెంట్‌కి కూడా ఇంతటి దారుణమైన అపవాదులు రాలేదు, అలిగేషన్స్ రాలేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ప్రపంచానికే అది ఒక మానవ చరిత్రలోనే ఒక దారుణమైన ఒక విషయంగా నిలిచిపోతుంది. అందులో ప్రధానమైన నిందితుడిగా ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ ఉండడం. ఇలా చూస్తే ఈ విధంగా చూడాలంటే 1998లో అప్పుడు బిల్ గేట్స్‌కి, ఇప్పుడు బిల్ క్లింటన్‌కి, మోనికా లెవిన్స్కీతో ఒక అక్రమ సంబంధం ఉందంటేనే ఇంపీచ్‌మెంట్ తీర్మానం ప్రవేశపెట్టారు. అదేదో వీగిపోయింది. అంటే బిల్ క్లింటన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అసలు మోనికా లెవిన్స్‌కి ఒక అక్రమ సంబంధం, ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అది. ఫ్యామిలీకి అక్కడ కూడా ఫ్యామిలీ వ్యవస్థ ఉంటుంది ఒక రకంగా, పక్కన పెట్టి. మరి ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది చాలా చాలా దారుణం. ఒక లైంగిక వేధింపులు ఒక మైనర్ బాలికల మీద ఈయనే చేసినట్టు ఒక ఒక వుమెన్ సాక్ష్యం చెప్పడం ఎఫ్‌బీఐకి అనేది పెద్ద సంచలనంగా నిలిచిపోయిందనమాట. అంటే ఈయన అక్కడ మెయిల్స్ ఉండడం, కొన్ని వందల పేజీలు ఈయన ఉండడం, ఎప్‌స్టీన్ ఐలాండ్‌కి, అది సీక్రెట్ ఐలాండ్‌కి వెళ్ళడం, ఆయనతో సంబంధాలు ఉండడం, ఇవన్నీ ఒక వ్యాపార సామ్రాజ్యాధినేతగా ఈయన ఉండడం వల్ల ఇప్పుడు ఈయనకి అతిపెద్ద అడ్డంకి ఏంటంటే ఇది. ఈ విషయం మీద ఇప్పుడు ఫారిన్ పాలసీ మీద, టారిఫ్స్ విధాల మీద ఇంపీచ్‌మెంట్ ప్రవేశపెట్టే అవకాశం అక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 2 తర్వాత సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే యూఎస్ ప్రెసిడెంట్ మీద ఇలాంటి మిస్‌బిహేవియరు, మిస్‌డీడ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఇంపీచ్‌మెంట్ ఉంటది. కాబట్టి యూఎస్ సెనేట్‌లో, అంటే యూఎస్ సెనేట్, యూఎస్ రిప్రజెంటేటివ్ అంటే అమెరికన్ కాంగ్రెస్‌లో ఆయన మీద ఇంపీచ్‌మెంట్ పెట్టి అధికారం నుంచి పదవీచ్యుతి చేయాలంటే ఇప్పుడు ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ ఆరోపణ సరిపోతుందనమాట. అప్పుడు మోనికా లెవిన్స్‌కి, బిల్ క్లింటన్ మీద పెట్టినట్టు. కాబట్టి ఈ ఇంపీచ్‌మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 2 ప్రకారం ప్రవేశపెడితే యూఎస్ రిప్రజెంటేటివ్స్‌లో, యూఎస్ రిప్రజెంటేటివ్‌లో సింపుల్ మెజారిటీ, యూఎస్ సెనేట్‌లో 2/3 మెజారిటీ రావాలన్నమాట ఆయన తొలగిస్తున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇంపీచ్‌మెంటు ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. ఇంపీచ్‌మెంట్ పెట్టేస్తే యూఎస్ రిప్రజెంటేటివ్‌లు ఈజీగా సింపుల్ మెజారిటీ వచ్చేస్తాయండి. కానీ ఈ సెనేట్‌లో కూడా 2/3 మెజారిటీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే డెమోక్రాట్స్ అక్కడ సగం సగం ఉన్నారు. డెమోక్రాట్స్ పూర్తిగా ఈయనకి వ్యతిరేకం, అపోజిషన్ పార్టీ. తర్వాత ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో కూడా ఈయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడమే అవును. ఇక్కడ చాలా సంచలనం నెలకొల్పుతుంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో కూడా ఈయనంటే వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసిందనమాట. అందువల్ల ఏంటంటే ఇంపీచ్‌మెంట్ పెడితే మాత్రం ఈయన
రిమూవ్ అయిపోతారు. ఇలాంటిది ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఏంటంటే 1868లో ఒక ఇంపీచ్‌మెంట్ వీగిపోయింది. తర్వాత 1974లో నిక్సన్ మీద ప్రవేశపెడితే అది పాస్ అయ్యే సందర్భంలో ఆయనే గె రిజైన్ చేయడం జరిగింది నిక్సన్ 1974లో. కాబట్టి అది కూడా అవ్వలేదు. తర్వాత ఇదే ట్రంప్ మీద మొదటి పరిపాలనా కాలంలో 2 సార్లు పెట్టబోయారన్నమాట. కానీ ఇది మూడవ ఇంపీచ్‌మెంట్. ఇది 100కి 100% ఇంపీచ్‌మెంట్ ఈయన ప్రవేశపెడితే ఈయన పాస్ అయ్యి ఈయన పదవీచ్యుతి అయ్యే అవకాశం యూఎస్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్‌లో పదవీచ్యుత్తు అవ్వడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండియాలో మనం ప్రజాస్వామ్యం చూస్తాం, రాజ్యాంగాన్ని చూస్తాం. మన భారతదేశంలో ఎంతటి దారుణాలున్నా రాజ్యాంగ వ్యవస్థ ప్రధానం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినా రాజ్యాంగం తట్టుకోగలిగింది. సుప్రీంకోర్టు పార్లమెంట్‌కి మొదటి స్వతంత్రం వచ్చిన మొదటి 25 సంవత్సరాలు ఎన్నో యుద్ధాల కింద ఎన్నో తీర్పులు అవి జరిగితే కేశవానంది భారతి కేసుతో అది పక్కకు పెట్టగలిగింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అది రాజ్యాంగ వ్యవస్థ. అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది మన డెవలపింగ్ కంట్రీలోనే. మరి అమెరికా ది గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచ డెమోక్రసీస్‌కి అది ఆదర్శం అండి. మరి అలాంటి గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషను, గ్రేటెస్ట్ డెమోక్రటిక్ హిస్టరీలో ట్రంప్‌ని వదిలించుకోవడం అనేది అమెరికాకి పెద్ద కష్టమేమీ కాదు. మరి ట్రంప్ పదవి ఇప్పుడు ఇంపీచ్‌మెంట్ పెట్టకుండా రిజైన్ చేసే అవకాశాలు కూడా మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయండి. హ్మ్. అదేంటంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ ఒకటి జరగబోతుంది నవంబర్‌లో. అవును. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో పొరపాటున ఆయనకి రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకత బాగా వచ్చే అవకాశం ఉంది కూడా. ప్రస్తుతం సర్వేలు చూస్తుంటే, ఈ నో ప్రొటెస్ట్ మూవ్‌మెంట్లు చూస్తుంటే, అంతకుముందు ఎలక్షన్‌లో కూడా రాకపోవడం, రీసెంట్‌గా న్యూయార్క్ మేయర్‌షిప్‌ని కోల్పోవడం ఈ పార్టీ, ఇదంతా చూస్తుంటే ఈ పార్టీ గ్యారంటీ రివర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రివర్స్ వస్తే నవంబర్‌లో ఆయన రిజైన్ చేసే అవకాశాలున్నాయి. అదొకటి. రెండోదేంటంటే ఇప్పుడు యూఎస్‌లో ఇంపీచ్‌మెంట్ అమెరికన్ కాంగ్రెస్‌లో ఇంపీచ్‌మెంట్ ప్రవేశపెట్టేస్తే ఇంపీచ్‌మెంట్ పాస్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈయన నిక్సన్ రిజైన్ చేసినట్టు 1979, 74లోగా ఈయన ముందే రిజైన్ చేసే అవకాశాలున్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితిలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా ఆల్మోస్ట్ ఓటమి చెందినట్టే. ఎందుకంటే విజయం అనేది అమెరికాకి రాదు. ఎందుకంటే అమెరికా సూపర్ పవర్, అది ఎకనామికల్లీ, పొలిటికల్లీ, కల్చరల్‌గా. కాబట్టి అలాంటి సూపర్ పవర్ యుద్ధానికెళ్తే గెలిచి తీరాల్సిన యుద్ధంలో, అది కూడా వెస్ట్ ఏషియా చాలా క్రూషియల్ ఏరియా అనమాట. అమెరికన్ ఫారెన్ పాలసీ, అమెరికా ప్రపంచ డామినెన్స్‌కి పెట్రోలియం రీసోర్స్ రీజన్‌లో చాలా క్లియర్‌గా ఉండాలన్నమాట. కానీ ఆయన తడబడి ఆయన చేసిన తప్పు వల్ల ఈరోజు ఇరాన్‌ది గెలుపొచ్చేసింది. అమెరికా ఓటమి అంచునుంది. ఇప్పుడు ఈ ఓటమి అంచు వల్ల ఆయన ప్రజాదరణ మొత్తం మీరన్నట్టు మొత్తం తగ్గిపోయిందండి. కాబట్టి అక్కడ కూడా ఆ విషయంలో కూడా ఆయన రిజైన్ చేసే అవకాశాలుంది. ఎందుకంటే యూఎస్ క్యాబినెట్‌లోనే ఆయనకి జేడీ వ్యాన్స్ అడ్డం తిరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పార్టీ, ఈయన పొలిటికల్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ కూడా ఈయన్ని వదిలించుకుంటే కానీ ఆ పార్టీ సర్వైవల్ అయ్యేటట్టు లేదు. కాబట్టి జేడీ వ్యాన్స్‌కి ఆల్మోస్ట్ పార్టీలో సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి జేడీ వ్యాన్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంటు ఆయనకి అడ్డం తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ వారు వద్దని ఫస్ట్ నుంచి ఆయన నిలబడినట్టు తెలుస్తుంది. అంటే జేడీ వ్యాన్స్ రూపంలో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీని బ్రతికించడం. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంపీచ్ అవుతే ఆల్మోస్ట్ యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కొత్తగా ఎలక్షన్ జరిగింది. కానీ అధ్యక్షుడు రిజైన్ చేసేస్తే, ఇప్పుడు అకార్డింగ్ టు యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనకు తాను రిజైన్ చేసేస్తే తర్వాత మాత్రం ఎలక్షన్ జరగదు. అక్కడ ఆల్రెడీ ఉన్న ఉపాధ్యక్షుడు, అంటే ఉపరాష్ట్రపతి, మన దేశంలో పోల్చినట్టు ఉపరాష్ట్రపతి, ఆయన ఉపాధ్యక్షుడు అయిన జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అయిపోతారు మిగిలిన కాలానికి. కాబట్టి వచ్చే 2 సంవత్సరాల 8 నెలల 10 నెలల కాలానికి జేడీ వ్యాన్స్‌ని ప్రెసిడెంట్ చేస్తారన్నమాట ఆయన రిజైన్ చేస్తే. మళ్ళీ ఇంపీచ్‌మెంట్ అవుతే మొత్తం రిపబ్లికన్ పార్టీకే ఘోరమైన అవమానం. 2, 3 టర్మ్‌లు అది అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈయన ఇంపీచ్‌మెంట్ అయ్యే అవకాశాలు ప్రపోజల్ వస్తే మాత్రం ఈయన రిపబ్లికన్ పార్టీ తన సొంత పార్టీయే ఈయన మీద తిరుగుబాటు ప్రకటించి రిజైన్ చేయమని ఒత్తిడి తెస్తే ఆయనకి ఇంకొక మార్గం ఉండదు. ఆయన రిజైన్ చేయవలసి వస్తే జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అవుతారు అకార్డింగ్ టు ది యూఎస్ కాన్స్టిట్యూషన్. అదే ఇండియాలో అయితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేస్తే వెంటనే ఎలక్షన్స్ ఉంటాయి. కానీ యూఎస్ ప్రకారం ఏంటంటే పదవిలో ఉండగా అధ్యక్షుడు చనిపోయినా, అసాసినేషన్ అయినా, తనకు తాను రిజైన్ చేసినా వెంటనే మిగిలిన కాలానికి ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా పనిచేస్తారనమాట. కాబట్టి రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంటుంది, రిపబ్లికన్ పార్టీని రికవర్ అవుద్ది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని రిజైన్ చేయమని ఆ సొంత పార్టీ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్ మ్యాక్సిమం ఉంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఆయన రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా చాలా ఏజ్ 70 దాటిపోయి ఉంది, హెల్త్ కూడా కండిషన్స్ బాగాలేదు. కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ ఏదోటి చెప్పి ఆయన రిజైన్ చేసే అవకాశాలే ఇప్పుడు అమెరికాలో పుష్కలంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ వారు విషయంలో జేడీ వాన్స్ కూడా
ప్రతి దానికి అతను దూరంగానే ఉన్నాడు. ట్రంప్ ప్రెస్ మీట్‌లో కావచ్చు, లేకపోతే ప్రకటనలో కావచ్చు, జేడీ వాన్స్ దూరంగా ఉన్నాడు. కొంతవరకు జేడీ వాన్స్‌కి ఉపయోగపడుతుందంటారా అది? యెస్ అండి. ఇప్పుడు ఇది చెప్పాలి అంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ. ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ ఉంటది. భారతదేశంలో చూస్తుంటే బీజేపీ, మోడీ తర్వాత ఎవరు అని ఉంటది. కాంగ్రెస్‌లో కూడా అలాగే ఉంటది. సీపీఐఎంలో అలాగే ఉంటది. అదేవిధంగా యూఎస్‌లో ఓన్లీ 2 పార్టీ డామినెన్స్ ఉంటది. ఒకటి డెమోక్రటిక్ పార్టీ అది అపోజిషను. ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ. ఈ రిపబ్లికన్ పార్టీ ఏంటంటే ఈ పార్టీ సస్టైనబిలిటీ అనేది మేజర్ ఇంపార్టెంట్. అధ్యక్షుడు ఇప్పుడు ఉంటాడో 2 టర్ముల తర్వాత ఉండరు. కాబట్టి ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్ ఎలా ఈ పార్టీ అంటే జేడీ వ్యాన్స్ వెరీ యంగెస్ట్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత భవిష్యత్తు ఆయనే కాబట్టి జేడీ వ్యాన్స్ ఫస్ట్ నుంచి యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ యుద్ధంలో ఇరాన్‌పై దీర్ఘకాలిక యుద్ధం వద్దు. ఏదైనా సడెన్‌గా ఉంటే చేయండి. లేకపోతే అసలు యుద్ధం వద్దు. పీస్ డీల్ చేసుకుందామని జేడీ వ్యాన్స్ నిలబడ్డం. మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్‌లోనే ఈ పీటీ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ ఆయన పరిస్థితి ఆయన ఒక్కడే యుద్ధానికి ముందు చూపు నుంచి వెళుతున్నాడు. తర్వాత అవును. బెసెంట్ అని, ఫైనాన్స్ సెక్రటరీ అని మిగిలిన అందరూ కూడా సపోర్ట్ ఉంది. కానీ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అసలు ఈ యుద్ధంలో కనపడడం లేదు. మీరన్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండడు, ఎక్కడ ఉండడు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పలే. రీసెంట్‌గా పీస్ డిస్కషన్‌కి సంబంధించి మాత్రమే ఆయన ఎంటర్ అవుతున్నాడు. అది కూడా ఇరాన్ కోరికంటండి. జేడీ వ్యాన్స్‌ని దింపండి అన్నట్టు పాకిస్తాన్ మనకు చెప్తుంది. కాబట్టి యుద్ధం వద్దని తర్వాత జేడీ వ్యాన్స్ కూడా బెంజమిన్ నెతన్యాహు మీద ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఒక కెంట్ అనే యూఎస్ క్యాబినెట్‌లో ఒక సభ్యుడు రిజైన్ చేశాడు వైట్ హౌస్‌లో. అవును. ఇంటెలిజెన్స్ చీఫ్ రిజైన్ చేస్తూ అసలు బెంజమిన్ నెతన్యాహు ప్రోద్బలం వల్లే డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికెళ్ళాడు. అంటే నెతన్యాహు ట్రాప్‌లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడని పెద్ద ఆరోపణ వచ్చింది. కాబట్టి రీసెంట్‌గా జేడీ వ్యాన్స్ కూడా ఈ నెతన్యాహుకి ఫోన్ చేసి ఆయన్ని గట్టిగా తిట్టడం జరిగింది. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు చేసేది ఏమీ లేదు. ఇరాన్‌లో నువ్వు సాధించింది ఏంటని జేడీ వ్యాన్స్ ఈయన్ని తిట్టినట్టు కనపడుతుంది. అదేంటంటే ఒక రిపేర్ చేయడం. రిపబ్లికన్ ప్రస్తుతం అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పార్టీకి ఒక రిపేర్ అనమాట. అంటే డొనాల్డ్ ట్రంప్ నాశనం చేస్తుంటే, డ్యామేజ్ చేస్తుంటే రిపేర్ వరకు జేడీ వ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇటు డొనాల్డ్ ట్రంప్ పదవికి ఇంపీచ్‌మెంట్ అయినా, లేదా ఆయన రిజైన్ చేసేసినా వారసుడు మాత్రం రిపబ్లికన్ పార్టీ నడిపించేది జేడీ వ్యాన్స్ అని చెప్పొచ్చనమాట. కాబట్టి జేడీ వ్యాన్స్‌కి నెక్స్ట్ చాలా భవిష్యత్తు అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.